నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం హోటల్ స్టైల్లో పూరీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేను ఇక్కడ 1 కప్ గోధుమ పిండిని తీసుకున్నాను. హోటల్లో అయితే మైదా వాడతారు, ఇక అది అన్హెల్దీ కాబట్టి నేను ఇక్కడ గోధుమ పిండిని తీసుకొని సరిపడా సాల్ట్ వేసుకొని, ఆ తర్వాత 1 స్పూన్ షుగర్ వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ సూజీ రవ్వ వేసుకొని ఇలా అదంతా కలిసేలాగా పిండిలో కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం పిండిని మొత్తం కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు మనం మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. 10 నిమిషాలు అయ్యాక ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని ఇలా చిన్న ముద్దలుగా చేసుకొని పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా అయ్యాక మనం ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం ఇక్కడ రౌండ్ బాల్స్లా చేసుకున్న పిండిని మనం పూరీకి చేసేసుకుందాం. ఇక్కడ మనం కింద నేను దానికి ఆయిల్ అప్లై చేసుకొని పూరీని చేసుకున్నాను. లేదు అంటే పూరి మొత్తం కిందనే అతుక్కునేలా ఉంటుంది. ఇలా హీట్ అయ్యాక పూరీని ఆయిల్లో వేసుకొని మనం చక్కగా ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రౌండ్గా ప్రెస్ చేసుకుంటూ ఫ్రై చేసుకోలేదంటే అది పూరి అనేది పొంగదండి. సో ఇలా ప్రెస్ చేసుకుంటూ పూరీని కాల్చుకొని పెట్టేసుకుందాం. ఇలా పిండిని మొత్తం చేసుకొని పెట్టుకుందాం. ఇది మసాలా కర్రీకి కానీ చికెన్ కర్రీలో కానీ చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.